దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున్నే లేస్తున్నారా? ఎంతో చక్కటి ఉదయకాల ప్రార్థన మీకోసం ఈవినింగ్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి శక్తి కలిగిన కార్యం. కాబట్టి దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఎలా? వాక్యం చేత, బలము చేత, శక్తి చేత. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనందరం ఎట్లా సిద్ధపడాలండి? దేవుని కోసం సిద్ధపడాలా? ఎంతమంది ఇంకా రక్షణ లేని బిడ్డలు ఉన్నారు. యేసు రక్షకుడు నీకోసం ప్రాణం పెట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఏంటి? యేసు ప్రభు నమ్ముకుంటే పరలోకం, పాపక్షమాపణ, నిత్య జీవం. వీటితో పాటు ఈ లోకంలో కూడా ఆయన నీకు తండ్రిగా దేవుడిగా ఉంటాడు. నీకు ఏ దుఃఖ దినాలు వచ్చినా, కష్ట సమయాలు వచ్చినా, అయ్యో ఏమైపోతాను, నాకు ఏమైపోద్దు, నా పిల్లలు కదండి, ఎంతమందికి ఆలోచన లేవు. ఇంకా నా బిడ్డలు మారలేదు, నా భర్త మారలేదు, అటు చూస్తే కోర్టు కేసు, ఇటు చూస్తే అప్పుల బాధ, ఇటు చూస్తే ఇల్లు లేదు, ఐక్య విచారాలు కృంగదీస్తున్నాయా? కానీ దేవుని శక్తి కలిగిన వాక్యము, ప్రేమ, వర్తమానం, ఉపదేశం, ఉపవాసం మీ కుటుంబాల్లో ఆ కార్యం దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ధైర్యంగా ఉండండి, దేవుడు నీకు తోడున్నాడు. ఈరోజు చక్కటి వాక్యం వాగ్దానం నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దేవుడు ఎవరిని కాపాడతాడండి? భక్తుల పాదములు తొట్టిల్లకుండా. అంటే నువ్వు తొట్టిల్లుతా ఉంటే ఇలా చూడ దేవుడు తన పిల్లలు, తన భక్తులు, తన ప్రియులు తొట్టిల్లకుండా, అంటే పడిపోకుండా, తప్పిపోకుండా వారి జీవితాలని కాపాడే దేవుడు అట ఆయన. నిన్ను నన్ను కాపాడే దేవుడు. కాపాడేవాడు చెదరగొడతాడా? కాపాడేవాడు పాడు చేస్తాడా? కాపాడేవాడు మనల్ని విడిచిపెడతాడు? లేదు. నిన్ను తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. ఈరోజు దేవుడు నీకు వాగ్దానం, నిన్ను నీ కుటుంబంను తొట్టిల్లకుండా కాపాడేదను వాగ్దానం. అందుకని ధైర్యంగా ఉండండి. ఈరోజు ఆత్మీయ స్థితిలో దిగజారిపోయావా? ఆత్మీయ జీవితంలో పడిపోయావా? లోకం తట్టు చూస్తున్నావు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను కాపాడతాడు, రక్షిస్తాడు. కానీ నువ్వు ఆయన తట్టు చూడాలంతే. ఆయన తట్టు చూడాలి. ప్రతి విషయంలో నువ్వు కాపాడబడతావు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ధైర్యంగా ఉండండి, ప్రార్థనలో కొనసాగండి. మీకోసం ఉదయం సాయంత్రం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుని దీవెనల కొరకు, ఆత్మీయ అభివృద్ధి కొరకు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రిసీవ్ చేసుకున్నారు. రక్షణ, మారు మనసు లేని వారికి రక్షణ దయచే ప్రభు. ఇళ్లలో పిల్లల మాట వినవారు, భర్తలు వినవారు, భార్యలు మారినవారు, యవన గర్ల్స్, ఎవరెవరి ఇళ్లలో త్రాగుడని, పాపమని, ఏదైనా వ్యసనాలు ఉంటే విడిపించి, ఏ వ్యసనమున్నా విడిపించి, ఏ పాపమున్నా విడిపించి, ఏ రోగమున్నా స్వస్థపరిచి, ఏ కోర్టు కేసున్నా కొట్టివేసి, ఏ బంధకాలున్నా తొలగించి, గర్భఫలం లేని వారి గర్భఫలం, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, వ్యాపారంలో నలిగిన వారికి విడుదల, నాయన ఎన్నో వెహికల్స్ మూవ్ కాని వారికి ఆ బంధకాలు తొలగించి, ఎక్కడెక్కడ ప్రాజెక్ట్స్ ఆగిపోయి అక్కడి నుంచి విడిపించండి. ఏక ఆత్మహత్య శరణ్యమని ఏడుస్తున్న బిడ్డలకు విడుదల అయ్యా. ఇతర దేశాల్లో వీసాల విషయంలో, జాబ్స్ విషయంలో కాపాడి రక్షించి, ఆ దేశంలో ఉన్న మా ప్రియులందరినీ రక్షించి దేశాల్లో ఉజ్జీవం దయచేయండి. భారతదేశంలో రక్షణ, ఉజ్జీవం, సంఘ క్షేమాభివృద్ధి, దైవజనుల ఐక్యత మీరు దయచేయండి ప్రభా. అయ్యా, ఈరోజు ఎవరెవరు 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి రాస్తున్నారో యేసు నామంలో వారికి తోడుగా ఉండి విజయం దయచేయండి. ఎవరెవరు ప్రభా తండ్రి గ్రూప్స్ కానీ, రకరకాల జాబ్స్ కానీ, వారి యొక్క ఇంటర్వ్యూస్ కానీ, ఎగ్జామ్స్ కానీ సహాయం చేసి అద్భుతం చేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని దీవిస్తూ వారి దాంపత్యం ఆశీర్వదించబడి కాపాడబడాలి. ఈరోజు బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారి బర్త్డే ఈ సంవత్సరం అన్ని విధాలుగా ఆశీర్వదించబడాలి. కల్వరి పరిచయంతో తిరగకుండా కాపాడండి, శత్రు నుంచి విడిపించండి. నీ దాసుని, నన్ను, నా పిల్లలు, నా కుటుంబాన్ని, సేవని, సంఘాలని, మా పరిచర్య అంతా నీరు కట్టి ఫలింపజేసి, రోగముతో ఉన్న వారికి నార్మల్ రిపోర్ట్స్, బంధకాలు ఉన్న వారికి విడుదల, గర్భఫలం లేని వారికి దేవా నీవు అద్భుతమైన బిడ్డలను ఇవ్వండి. ఈరోజు గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, వారు ఏ విన్నపాలు పెట్టుకున్నా విడిపించి అద్భుతం చేయమని యేసు రక్తంతో ప్రతి కుటుంబాన్ని సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో నమ్మండి. మీరు ఫస్ట్ నమ్మండి, లైక్ చేయండి, మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారుణ్ ప్రవీణ్, కల్వరి టెస్ట్ మన ఛానల్స్, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి, ఫేస్బుక్ లైక్ చేయండి. రెండవదిగా 22వ తారీఖు సాయంత్రం 5 గంటలకి సికింద్రాబాద్ ఏప్రాల్లో ఫుట్బాల్ గ్రౌండ్లో ఈవినింగ్ మీటింగ్, శనివారం అద్భుతమైన ఉజ్జీవ సభ కుటుంబాలుగా పాలు పొంది ఏప్రిల్లో జరిగే ఉజ్జీవ సభకి ప్రార్థించి, సిటీ ప్రజలు, సిటీ రివైవల్ ఈ సభలో మనందరం ఉజ్జీవించబడదాం, ప్రార్థన చేద్దాం.
రెండోది ఎవరు బెల్లంపల్లి రావాలన్నా శనివారం రండి, శనివారం పాలు పొంది ఆదివారం ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. అద్భుతంగా మరి ఆ యొక్క నంద్యాల జిల్లా గిద్దలూరులో సభలు ఉంటున్నాయి. దేవుని మహాకృపను బట్టి ఏప్రిల్ 7, 8, 9, 10 4 దినాలు అద్భుతమైన ఉజ్జీవ సభలు గిద్దలూరులో. ప్రార్థించండి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.